హలో అండి. హాయ్ అండి, థ్యాంక్ యూ. కమ్ బ్యాక్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని సంవత్సరాల గ్యాప్ ఏంటి, కారణం ఏంటి? కారణం ఏంటంటే యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత మళ్ళీ పాప, సో ఆ గ్యాప్ వచ్చింది. సో ఫ్యామిలీ లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. అది ఫస్ట్ నుంచి మమ్మీ డాడీ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. సో ఐ థింక్ దట్ వాజ్ ద గ్యాప్ ఇన్ బిట్వీన్. సో నేను టీవీలో చాలా చేశాను గ్యాప్ ఎక్కువ ఇవ్వకుండా, బట్ ఫిలిమ్స్కి డెఫినెట్లీ ఐ థింక్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 years మళ్ళీ ఐఎమ్ డూయింగ్ అ మూవీ. సో ఫీల్స్ వెరీ నైస్ అండి. మళ్ళీ ఏదో ఒక గ్యాప్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టు నాకు అనిపించట్లేదు. ఒకటే ఫ్యామిలీ, ఒక జస్ట్ ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ ఫ్యామిలీని చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఫ్యామిలీ కోసం ఎంతకాలం దూరంగా ఉన్నారా? అంటే డెఫినెట్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఒక కాన్షియస్ డిసిషన్ అని కాదు, అది ఇట్ హ్యాపెండ్ లైక్ దట్ అండ్ ద డిసిషన్ రెండు కలిపి అయ్యిందని చెప్పాలి. సో ద బ్రేక్ ఐ థింక్ వాజ్ బికాస్ ఆఫ్ దట్ అండి. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఇంతలో? సుందరకాండ టీజర్ చూస్తుంటారు. దెర్ ఈస్ సంథింగ్ దేర్ ఇన్ ద మూవీ అని చెప్పొచ్చు. డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఎంటర్టైనర్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు థియేటర్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి పోవడానికి నైస్ సాంగ్స్ అండ్ విజువలీ చాలా బాగుంటుంది. అండ్ స్టార్ కాస్ట్ కూడా ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ఒక డిఫరెంట్ లుక్లో ఉన్నాము. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, కొంచెం షాక్ అయ్యాము. నిజంగా మీరేనా అనిపించింది? సేమ్ 20 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పటికీ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే చెప్తున్నాను, అందరూ చెప్తున్నట్టు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు గాడ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ లైక్ దట్. సో మళ్ళీ ఈ సినిమాలతో సుందరకాండతో మళ్ళీ వస్తున్నాను. ఇంకా చాలా సినిమాలు చేసి మంచి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. సినిమా పాన్ వరల్డ్ అయిపోయింది, చాలా మార్పులు కూడా వచ్చాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తుంటే? తెలుగు సినిమా ఈ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో? డెఫినెట్లీ అండి, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఉన్న సినిమాకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఫర్ గుడ్ ఆబ్వియస్లీ. కంటెంట్ అనేది ఈజ్ ద మెయిన్ హీరో ఆఫ్ ద మూవీ. సో అందరికీ ఒక ఆపర్చునిటీ ఉంది యాజ్ అన్ యాక్టర్. ప్రతి యాక్టర్ వచ్చి దే గివింగ్ దేర్ సంథింగ్ టు ద మూవీ అన్నట్టు అయ్యింది. జస్ట్ వచ్చామా పోయామా అని అట్లా కాకుండా దెర్ ఇస్ కంటెంట్. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ఇండియన్ ఫిలిం అంటే దేర్ లుకింగ్ అప్ టు. సో అది ఒక చాలా మంచి విషయం. ఇంకా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ రావాలి అండ్ గ్రేట్ హైట్స్కి వెళ్ళాలి ఇండియన్ సినిమా గురించి. మీరు మాట్లాడుతూ ప్రభాస్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 20 years బ్యాక్ ఎలా ఉన్నారు, ఇప్పటికీ ఎలా ఉన్నారంటారు. ఏం గమనించారు ప్రభాస్? మీరందరూ చూసుంటారు, ఆయన గురించి తెలుసు. అదే సేమ్ ఆయన వెరీ వెరీ నైస్ పర్సన్, నైస్ హ్యూమన్ బీయింగ్. ఎవరికి తప్పు జరగాలని అస్సలు అనుకోరు ఫస్ట్ నుంచి అట్లానే. అండ్ వెరీ గివింగ్. ఆయన ఫుడ్ గురించి చెప్పక్కర్లేదు, ద వే హీ ఫీడ్స్ పీపుల్. బట్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్. ఒక సెట్ మీద ఉంటే హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ నైస్ క్వాలిటీ ఆఫ్ హిమ్. సో ఇవాళ కూడా అట్లనే ఉన్నారు. అండ్ ద సేమ్ దట్ చైల్డిష్ బిహేవియర్ అని చెప్తారు చూడండి, అది నెవర్ లూజ్ ద చైల్డ్ ఇన్ యూ అని అంటారు. అది ఆయన దగ్గర నుంచి అస్సలు పోలేదు. సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అండి. ప్రభాస్ అనగానే ఫుడ్ గుర్తు వస్తుంది. ఆ రోజు మీరు షూటింగ్లో ఉన్నప్పుడు ప్రభాస్ మీకు ఎలాంటి ఫుడ్ తెచ్చిచ్చేవాళ్ళు ప్రేమతో? అప్పటి నుంచే అండి. అయితే అది కొత్తగా వచ్చిన హ్యాబిట్ ఏం లేదు ఆయనకి. ఆయన పుట్టి పెరిగింది ఆ స్టైల్లోనే. ఫుడ్ అనేది చాలా ఎంజాయ్ చేసి ఆయన చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఆ ఐటమ్స్ గురించి చెప్తుంటే మనకే తినాలని అనిపిస్తుంటుంది. సో అప్పుడు నాకు చాలా ఇట్ వాజ్ వెరీ న్యూ. కొన్ని ఐటమ్స్ అంతా నేను వినలేదు అప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ షో టైంలో. బట్ వీ రియలీ ఎంజాయ్డ్ బీయింగ్ ఆన్ సెట్స్ దెన్. మీట్ అయ్యారా? యా అండి. మళ్ళీ రిలీజ్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? మరి ఎప్పుడు చూడబోతున్నారు? ఫస్ట్ డే ఫస్ట్ షో డెఫినెట్గా వెళ్తానండి. వెరీ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం యాజ్ అ హీరోయిన్ అండ్ అది ఒక స్పెషల్ బాండ్ ఇన్ ద హోల్ యూనిట్ ఉన్నింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జయంత్ గారు, మా డైరెక్టర్. అది అంత కూల్గా ఒక 2 newcomers-ని హ్యాండిల్ చేశారు అంత పెద్ద మాసీ ఫిలింలో. సో వెరీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్. ఇప్పుడు మీ అభిమానులు అయితే మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. మీ అభిమానులకు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా, ఒక క్యారెక్టర్ చేసినా, లేకపోతే ఒక అపియరెన్స్ ఇన్ ఎనీ షో ఇచ్చినా అంత మంచిగా ఒక రెస్పాన్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు వరకు నాకు దట్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంటారు. సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ అండి. సో అట్లనే మళ్ళీ సుందరకాండ తర్వాత ఇన్ని వచ్చే సినిమాలు అన్నీ ఆదరించాలి అండ్ గివ్ మీ ద సేమ్ లవ్ అండ్ అఫెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.